నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను డబుల్ కా మీఠా చేస్తున్నాను. దానికి కావాల్సినయి అన్నీ బ్రెడ్డు అన్నీ చేసి చూపిస్తాను చూడండి. ఇగో నేను ఈ బాండీ పెట్టాను. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ పాలు మరగబెట్టుకుంటున్నాను. పంచదార పాకం రెడీ చేసుకున్నాను. ఒక గ్లాస్ ఏసాను పంచదార. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఇలా చుట్టూ కట్ చేసేసి దీంట్లో వేస్తున్నాను. వీటిని ఇలా తిరగవేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు. లైట్‌గా చేసుకున్నా చాలు. కొద్దిగా నెయ్యితో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకొద్దిగా వేగితే అయిపోతుంది. ఈ డబుల్ కా మీఠా పాలతో చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా లైక్ చేస్తారు. మీరు చేసి చూడండి. ఈ బ్రెడ్డు ఇది బాగుంటుంది డబుల్ కా మీఠా. మీరు పిల్లలకి చేసి చూపించండి, తినిపించండి. వాళ్ళు ఇంకోసారి మమ్మీ అంటారు. అంత టేస్టెడ్‌గా ఉంటది. బాగా రోస్టెడ్ చేయకండి. ఎందుకంటే డ్రై రోస్ట్ సరిపోతుంది. బాగా బ్లాక్ మట్టుకు రానీయకండి డబుల్ కా మీఠాకి. ఇది మనకి కొద్దిగా డ్రైగా ఇలా అవుతది. ఇలా అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇరుక్కుంటే చూసారా మెత్తగా లేదు. అలా ఉంటే సరిపోతుంది. డ్రై అయిపోతే చాలు. ఇది మనం కాస్త రోస్ట్ చేసేసుకుని ఇది మన ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా ఇవ్వండి. చాలా బాగుంటుంది. మామూలుగా ఇచ్చినా బాగుంటుంది. పిల్లలు లైక్ చేస్తారు. మరి నేనేమో ఎన్నో వెరైటీస్ చేస్తున్నాను. నా పాత వీడియోస్ కూడా చూసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకేమన్నా సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను చెప్తాను కామెంట్‌లో. నాదేమన్నా నచ్చకపోయినా మీరు చెప్పండి నాకు. నేను చెప్తాను. నాకు హెల్పింగ్‌గా ఉండండి కొద్దిగా. నేను కూడా మీ ఎంకరేజ్‌మెంట్‌కి నేను చాలా నాకొచ్చినియన్నీ చేసి చూపిస్తాను. ఇలా వేపేసుకొని ఈ పక్క చూసారా పాలు మరిగిపోయినాయి. బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా పాలు మరగడం చూపిస్తాను చూడండి. కొద్దిగా హైలో పెట్టాను. అదిగో మరిగిపోయినాయి చూసారా? ఇప్పుడు మనం కట్టేసుకుంటాం ఈ పాలని. కట్టేసి ఇవిగో బ్రెడ్ తీసేస్తున్నాను. రోస్ట్ అయిపోయినాయి. బ్రెడ్ స్లైస్ ఇలా ఉన్నాటిని చుట్టూ కట్ చేసేయాలి. బ్రెడ్ బ్లాక్‌గా ఉన్నదంతా కట్ చేసేస్తే అప్పుడు దీన్ని బ్రెడ్ ఇలాగా మనకి కరకరలాడేలాగా కొద్దిగా వేపేసుకోవాలి నెయ్యితో. నెయ్యితో వేపేసుకొని ఇవి వేగిపోయినాయి. ఇదిగో నేను పాలలో వేస్తున్నాను ఇవి వేడివేడియి. చూడండి. వేడి వేడి పాలలో వేయాలి ఇవి.
ఇంకా ఇవి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా నేను పాలలో వేస్తున్నాను. ఇలా పాలలో వేసాను. ఇది ములిగేదాకా అది లాక్కుంటుంది బ్రెడ్. బ్రెడ్ ఇలా ముంచేసి అయిపోయింది, దాంట్లో దిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం పాకం పట్టుకున్నాం, ఇది పాకం పట్టుకున్న చక్కెర, ఇది ఒక గ్లాస్ వేసుకున్నాను. పాకం కొద్దిగా లైట్గా ఇలా జిగురు వచ్చేలా చూసుకుంటే పాకం రెడీ అయిపోతుంది. అది మనం వడకపెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. ఇక ఇలా స్టైనర్లో ఇలాగా వడకట్టేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి. దీంట్లో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్, ఇది ఇలాచీ చక్కెర కలిపే ఎప్పుడు వేస్తాను పౌడర్. ఈ గింజలు మన బాడీకి ఈ ఇలాచీ తింటే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తాను అన్నమాట. షుగరుని ఈ ఇలాచీ వేసి కలిపి ఇలా సిద్ధం చేశాను. ఇదిగో దీన్ని ఇలా కలుపుకోవాలి. మనకు కావలిస్తే డ్రై ఫ్రూట్స్ ఎన్నన్నా వేసుకోవచ్చు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వేపుకొని చక్కగా డ్రై ఫ్రూట్స్, బాదం అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంది కదా, రెడీ అయ్యింది మిల్టా. ఇది చల్లారిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాం. నెయ్యి వేస్తున్నాను, జీడిపప్పు, బాదం పప్పు వేసాను. ఈ పెద్దవి ఎందుకు వేయలేదా అనుకుంటారేమో, మా పిల్లలు తినట్లేదు. మీరు పెద్దవి వేసుకోండి. నేను చిన్న చిన్న ముక్కలు పీసెస్ కట్ చేసి వేసాను మా పిల్లలకి తెలియకుండా. కొద్దిగా వేగనియండి, దూరగా వేగితే అప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా దూరగా వేయటం ఇష్టం. ఇది వేగుతుంది. కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు వేపుతున్నాను. ఇది చేసి చూడండి మీ పిల్లలకి. చిన్న చిన్న పలుకులు వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఈ ఫ్లేవర్ తగిలేయకుండా అది ఇష్టంగా తింటారని మా పిల్లలు. కొద్దిగా తక్కువ వేసాను, కానీ చాలా బాగుంటుంది ఇది. మామూలుగా ఇవి వేయిపోయినా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా వచ్చాక పెట్టడం అవి బాగుంటుంది. పాలు తిన్నంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఇవి ఎక్కువ వేపితే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తాయని లైట్గా వేపుతున్నాను. ఇవి దీంట్లో వేస్తున్నాను చేసి. మీకు కావాలితే ఎక్కువ జీడిపప్పు, బాదం అన్నీ వేసుకోండి. దీంట్లో కావాలంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలు తినరని వేయట్లేదు, కానీ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను, చూడండి. గుమగుమలాడే డబల్ కా మీఠా రెడీ అయ్యింది. గుమగుమలాడే డబల్ కా మీఠా రెడీ అయ్యింది. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ.
దీని మెయిన్ పాకం పట్టి పంచదార అవి వేస్తే నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుంది, కానీ బ్లాక్గా రానివ్వకండి. ఓకే, రెడీ అయింది డబల్ కా మీఠా. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, పాత వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.